చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద, అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్, ఎపిసోడ్ 8. మైండ్ ఫ్రీజ్ అయి మనసు ఖాళీ అయ్యింది. ఎదురుగా రాధ దూసుకుంటూ రావటం చూసేప్పటికి నడుము కింద నుండి వెన్నెముక మీదుగా తల వరకు ఏదో ప్రవహించినట్టు అనిపించింది. రోమాలు నిక్కపొడుచుకున్నాయి. తొడల మీదుగా నీళ్లు జారి కాలి వేళ్ల మీదుగా కిందకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. కానీ అది చెమట మాత్రం కాదు. గుండె చప్పుడు నిమిషానికి 72 సార్లు కాదు కదా, 10 సార్లు కూడా కొట్టుకోవటం లేదు. అంతా చాలా చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాధకురులు కాదు, తొక్కో వెంట్రుక గాలికి ఎలా కదులుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా చావు భయం అంటే ఇదేనేమో. నా వైపు దూసుకొచ్చిన రాధ నా ముందాగిపోయింది. నా గుండె కొట్టుకోవటం కూడా. తీక్షణంగా నన్నే చూస్తూ గొంతు పట్టుకోవటానికి చేయి చాచింది. తను పట్టుకుంది నా గొంతు కాదు, నా వెనక ఉన్న కాటి కాపరిది. రాధ చేయి నా గొంతులో నుండి వెనక ఉన్న కాపరి గొంతుని పట్టుకొని పైకి లేపుతుంది. ఏరా మా వాళ్ళకి నాతో పాటు నిప్పెడతావా? నీ ప్రాణాలు తీస్తా అంటూ రాధ వాడిని చంపబోతుంటే గోవింద్ వచ్చి కాపరిని విడిపించి రాధను గట్టిగా హత్తుకున్నాడు. క్షమించు జయమ్మ, అందులో నా తప్పేం లేదు, నా ధర్మం నేను చేశాను అంటూ కాపరి వెళ్ళిపోయాడు. గోవింద్ హత్తుకున్న కొన్ని క్షణాలకు రాధ కన్నీళ్లు పెట్టుకుని శాంతించింది. కాపరి గోవింద్తో చెప్పిన దాని ప్రకారం జయమ్మ కుటుంబం ఒక్కటే కాదు, చాలా కుటుంబాలు అన్యాయంగా సమాధయ్యాయట ఇక్కడ. దానికి కారణం ఎవరో ఎందుకు చేశారో అనేది తెలీదు. గోవింద్ చనిపోయే ముందు రోజు, వైద్యుడి దగ్గరికి రాధ వెళ్ళిన రోజు. దీని గురించి డైరీలో రాయలేదు. రాధ వైద్యుడి కోసం గ్రంథాలయంలో ఎదురు చూస్తుంది. వైద్యుడు వచ్చాడు. డైరీ చదువుతున్నప్పుడు నేను ఊహించుకున్న వైద్యుడికి, ఎదురుగా చూస్తున్న వైద్యుడికి ఎంతో వైరుధ్యం ఉంది. మాసిన గడ్డం, ఎర్రటి కళ్ళు, శివుడి విభూతి నిండిన నుదురు, జీవం లేని ముఖం, మెడకు చేతికి లెక్కలేనన్ని తాయెత్తులు, చర్మంతో కప్పిన ఎముకల గూడులా ఉన్నాడు. బయట భీకరంగా వర్షం పడుతున్నట్టుంది. తడిసిపోయి వచ్చాడు. నాకే భయం వేసింది అతన్ని చూస్తుంటే. బావకు బాలేదు, దయచేసి మీరు ఒకసారి వచ్చి చూడండి. పదండి వెళ్దాం. బావ అనగానే వైద్యుడి మొహంలో మార్పు కనిపించింది. విపరీతమైన ద్వేషం, ఈర్ష్య, కోపం కనిపిస్తున్నాయి అతనిలో. వస్తున్న కోపాన్ని పళ్ళ కింద అణిచిపెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. వెళ్దాంలే గాని, ఇప్పుడు మీ బావ చనిపోతే నువ్వేమవుతావు? తాతలేడు, ఉన్న ఒక్క బావ కూడా పోతున్నాడు. అనాథ అయిపోతావు కదా పాపం. ఏంటలా చూస్తున్నావు? నిజమే కదా నేను చెప్పేది. నేను ఎంత చేసినా మీ బావ బ్రతికే అవకాశం లేదు. మీ బావ లేడనుకో, అనాథగా ఎలా బతుకుతావు? అందుకే నీకొక అద్భుతమైన అవకాశం ఇస్తున్నా. నువ్వు నాతో ఉండిపో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. నా ప్రేమను ఎన్నోసార్లు చెప్పాలని చూశాను. మీ వీధికి రోజు వచ్చాను. నీకోసం గ్రంథాలయం పెట్టించాను. పుస్తకాలు చదవటం అలవాటు చేశాను. తెలుగు రాయడం నేర్పించాను. డైరీ రాయడం చూపించాను. ఇవన్నీ నా ప్రేమను తెలిపే నిదర్శనాలు. కానీ నువ్వెప్పుడు నన్ను పట్టించుకోలేదు. దేవుడికి కూడా మనం కలవాలన్నట్టుంది. అందుకే మీ బావని చంపేస్తున్నాడు. మీ బావని గతం అనుకో, వర్తమానంలోకి రా. రేపటి నుంచి కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఇక్కడ నీకు ఇబ్బంది అనిపిస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం. నువ్వు నాకు కావాలి. నీకోసం ఏదైనా చేస్తాను. గోవింద్ లేకపోయినా వాడితో గడిపిన జ్ఞాపకాలు నీడలా నీతోడే ఉంటాయని తెలుసు. కానీ నీడల్లో ఎంతకాలం బతకగలవు? నాతో రా, సుందర ప్రపంచాన్ని నిర్మిస్తా. వైద్యుడు అలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే రాధ కన్ను రెప్ప వేయకుండా చూస్తుంది. ఏమంటావు? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకో. నువ్వు లేకుండా నేను బతకలేను. గోవింద్ ఎలాగో బతకడు. నువ్వు నేను కలిసి బతుకుతాం. వైద్యుడి గొంతులో వ్యత్యాసం కనిపిస్తుంది. మొదటి నెమ్మదిగా మాట్లాడినవాడు ఒక్కసారిగా కోపంతో మాట్లాడుతున్నాడు. ఆ వెంటనే దీనంగా అర్థిస్తున్నాడు. అదంతా తర్వాత చూద్దాం. ముందు మా బావని బతికించండి. మీరు చెప్పిన ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ జరిగింది నేను ఎవ్వరికీ చెప్పను. దయచేసి మా బావని కాపాడండి. నేను వచ్చిన కొత్తలో స్నానానికని ఏరు దగ్గరికి వెళ్ళాను. అక్కడే మొదటిసారి నిన్ను చూశాను. నువ్వు స్నానం చేస్తున్నావు. తోడుగా ఎవరున్నారో నాకు గుర్తులేదు. తెల్లవారుజామున సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కనిపించే సమయంలో
ఆ వెలుగులో ఏకవస్త్రం కట్టుకొని తడిచిన దేహంతో నడుచుకుంటూ వస్తున్న నిన్ను చూసిన క్షణం ఏం చేసినా నిన్ను పొందాలనుకున్నాను. ఆ తర్వాత ప్రతిరోజు నీకోసం ఏరు దగ్గరికి వచ్చేవాణ్ణి. అప్పుడప్పుడు నువ్వు కనపడేదానివి. కొన్నిసార్లు నిగ్రహం కోల్పోయి నిన్ను హత్తుకుందామని వచ్చేవాణ్ణి. కానీ దగ్గరలో ఆ గోవిందగాడు కుక్క కాపలా ఉండేవాడు. వాణ్ణి చంపేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అందుకే మీ తాత మందుల కోసం వచ్చిన రోజు జబ్బు కలిగే మందు మజ్జిగలో కలిపి ఇచ్చాను. ఈ పాటికి చనిపోవాలి, గట్టి పిండం కాదు, ఇన్ని రోజులు బతికాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకోసం ఒక మనిషి ప్రాణాలు తీసేంత గొప్ప ప్రేమ నాది. నాతో ఉండిపో. ఆ మాట వినగానే గట్టిగా అరుస్తూ రాధ కుప్పకూలిపోయింది. రాధ కన్నుల నిండుగా నీరు నిండిపోయాయి. బావని కాపాడలేకపోతుందనే వాస్తవం, తనని వైద్యుడు కావాలనుకుంటున్నాడనే నిజం, బావ చావుకి వైద్యుడే కారణమనే సాక్ష్యం అన్నీ ఒకేసారి తెలిసేప్పటికీ షాక్కి తన మాట పడిపోయింది. నీ వల్ల కాదు కదూ, జీవితాంతం నాతో ఉండటం నీ వల్ల కాదు కదూ. సరే వదిలే, కనీసం ఒక్కరోజైనా నా దానిలో ఉండు. మీ బావ నేను బతికిస్తా. ఒక్కరోజే ఆలోచించుకో, దయచేసి ఒప్పుకో. ఒక్కరోజే. మీ బావ ప్రాణాల కంటే ఒక్కరోజు ఎక్కువ కాదు. వైద్యుడు చాలా వింతగా ఉన్నాడు. రాధెంతకీ ఒప్పుకోలేదు. ఏడుస్తూ కూర్చుంది అక్కడే. అప్పుడు వైద్యుడు, నాకున్నవి 2 కోరికలు. 1 అంతులేని సంపాదన, 2 నువ్వు. మొదటిది నా వైద్యం మూలాన్ని ఎప్పుడో పొందాను. హరిశ్చంద్ర వేదికలో జబ్బు చేసి చనిపోయిన వారి ఆస్తులన్నీ నా దగ్గరున్నాయి. చావు భయం దేన్నైనా ఖర్చు పెట్టేలా చేస్తుంది. అందుకే చనిపోయే ముందు బతికించే మందు ఇస్తా అని చెప్పి చికిత్స చేసినందుకు ఫీజుగా ఆస్తులన్నీ రాయించుకున్నాను. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బతికుంటే నాకు ఇబ్బంది కనుక జబ్బు చేసి చనిపోయిన వారి ఇంట్లో అందరినీ సమాచారాలు నేనే చెప్పాను. అది సరే, సంపాదనలాగో అనుభవించలేనంత ఉంది ఇప్పుడు నా దగ్గర. ఖరీదైన టేకు బల్లలు, వెండి గ్లాసులు, బంగారు పళ్ళం ఎదురుగా ఉన్నా అందులో తినడానికి రుచికరమైన భోజనం లేకుంటే దేనికి అవన్నీ? అందుకే నువ్వు నాకు కావాలి. కానీ నా మాట నువ్వు వినవు. నా కోరిక తీర్చుకుపోతే ఆ గోవిందగాడిని నేనెందుకు కాపాడాలి? పో, వాడితో రెచ్చావు. నువ్వు నాకు అక్కర్లేదు, పో. గోవింద్ అంత్యక్రియల రోజు హరిశ్చంద్ర వేదికంతా నీటితో నిండిపోయింది. చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు చెప్తే వింటాం తప్ప దాన్ని నిజంగా చూసింది లేదు. నిజమే, అందరూ చెప్పినట్టు నీటి కిందున్న సమాధులు కనిపించేంత నిర్మలంగా ఉన్నాయి నీళ్లు. గోవింద్ని దహనం చేయటం ఎలా అని అందరూ చూస్తుంటే ఇనుప పడవని ఎడ్లబండిలో వేసుకుని వచ్చాడు వైద్యుడు. దాన్ని ఆ చెరువులోకి దించి అందులో గోవింద్ శవాన్నుంచి దహనం చేయాలని చెప్పాడు అందరికీ. గోవింద్తో పాటు రాధను కూడా దహనం చేయాలి కదా అన్నారందరూ. కానీ రాధకు ఎటువంటి ప్రమాదం లేదు, నేను పరీక్షించానని చెప్పి అందరినీ నమ్మించాడు వైద్యుడు. నువ్విక నా సొంతం అనే గర్వంతో కూడిన నవ్వుతో చూస్తున్నాడు రాధని. రాధ అతన్నే చూస్తూ ఉంది, ఎటువంటి భావన లేకుండా. గోవింద్ని పడవలో ఉంచి నిప్పు పెట్టగానే నా వెనుక ఉన్న రాధ ఆ పడవలోకి దూకేసింది. మంటల్లో కాలిపోతున్నా తన మొహంలో ఆనందం తొణికిసలాడుతుంది. అప్పటి వరకు మాట్లాడని తను కాలిపోతున్న గోవింద్ని హత్తుకొని కూర్చొని, అంతా గుర్తుంది, తిరిగి వస్తాం అంటూ వైద్యుడి వైపు చూస్తుంది. వైద్యుడు ఆ పడవని గట్టిగా తన్నాడు. పడవ ఒడ్డు నుండి దూరంగా కదులుతూ వెళ్తుంది. అందరూ వెళ్ళిపోయారు. పడవలో బూడిద మాత్రమే మిగిలింది. ఆ కాగడ ఇప్పటికీ మండుతూనే ఉంది. ఆ బూడిదను ఒక సంచిలో కట్టి ఆ నీటిలోకి విసిరేశారు. నా పక్కనే ఉన్న కాపరి మాయమయ్యాడు కొద్దిసేపటి తర్వాత. నా ఎదురుగా ఉండే దృశ్యమంతా మారిపోతుంది. చీకటి పడింది. గ్రంథాలయంలో ఉన్నాను నేను, కానీ రాధ నా పక్కన లేదు. వైద్యుడు వచ్చాడు. అతని ఒంటి నిండా బంగారపు నగలున్నాయి. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎదురుగా ఎవరూ లేరో, నాకు కనపడటం లేదో తెలీదు. అరుస్తున్నాడు, వెళ్ళిపో, నన్ను చంపొద్దు, తప్పైపోయింది, క్షమించు, ఈ నగలన్నీ మీవే, కావాలంటే తీసుకోండి అని గట్టిగా అరుస్తున్నాడు. బయటెవ్వరూ తలుపు కొట్టకపోయినా ఎవరూ అని వెళ్ళి చూస్తున్నాడు. తన ఇంటి మీద తనే రాళ్ళు విసిరి కొడుతున్నాడు. పుస్తకాలు విసిరేస్తున్నాడు. పెయింటింగ్స్ అన్నీ కింద పడేస్తున్నాడు. రాధా గోవింద్ ఉన్న పెయింటింగ్ని మాత్రం ముట్టుకోవట్లేదు. ఆ తర్వాత రోజు ఎవరో మంత్రగాడిని తీసుకొచ్చాడు. అతని ఇల్లంతా చూసి ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు ఇలానే తనంతట తానే అన్నీ పడేస్తూ, అరుస్తూ,
అర్ధరాత్రి ఇంటి చుట్టూ తిరుగుతూ భయపడుతున్నాడు. వైద్యం కోసం వచ్చిన వారితో వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనని తానే కొట్టుకుంటున్నాడు. కొన్ని రాత్రులు హరిశ్చంద్ర వేదిక దగ్గరికి వెళ్ళి ఆ పడవలో కూర్చొని ఆ కాగడాకి నిప్పంటించుకొని పెద్దగా అరుస్తూ చెరువంతా తిరుగుతున్నాడు. ఆ కాపరికి వైద్యుడు వస్తున్న విషయం తెలీదు. ఆ పడవ తిరగటం చూసి ఆ శబ్దాలు విని భయపడి ఊళ్ళో వాళ్లకు వాడికి వచ్చిన కథ అల్లి చెప్పాడు. అది నమ్మిన జనం హరిశ్చంద్ర వేదిక దగ్గర దయ్యాలు తిరుగుతున్నాయని అటువైపు ఎవరూ వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. ఎవరైనా జబ్బు చేసి చనిపోతే వాళ్ళని వేదిక గేటు ముందు వదిలి వెళ్ళిపోయేవారు. వైద్యుడు రాత్రిపూట వెళ్ళి వారిని దహనం చేసేవాడు. కొద్ది రోజులకు జనం అతన్ని పిచ్చివాడిగా జమకట్టి ఆ వైద్యుడింటికి రావటం మానేశారు. నేను అక్కడి నుండి వైద్యుడింటి వెనక పెరట్లోకి వచ్చాను. వైద్యుడు ఆరోగ్యం బాగున్నట్టు లేదు. బాగా నీరసించినట్టు కనిపిస్తున్నాడు. ఈలోపు వేరొక వైద్యుడు వచ్చాడు. అతని పక్కనే ఓ కుర్రాడున్నాడు. ఇంకో వైద్యుడు చూసి ఈయనకు శారీరక రోగం ఏమీ లేదు, ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నాడు, నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడిని మంచినీళ్లు తెమ్మని అడిగాడు వైద్యుడు. కుర్రాడు తెచ్చి వైద్యుడితో నీళ్లు తాగిస్తున్నాడు. నేను వాళ్ళెదురుగా ఉండి చూస్తున్నాను ఇదంతా. అప్పటి వరకు సాఫీగా నీళ్లు తాగిన వైద్యుడి నోటి నుండి నీళ్లు బయటికి రావటం చూశాను. వైద్యుడి గొంతుని ఎవరో నులిమేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ వైద్యుడి మెడ ముందు భాగం నుండి చేతి పిడికిలి, ఆ వేలికి ఉన్న ఉంగరం అచ్చు స్పష్టంగా కనిపిస్తుంది చర్మం మీద. ఆ సంఘటన అంతా దగ్గర నుండి చూసేప్పటికీ ఆ కుర్రాడికి మతి భ్రమించింది. నాకేం అర్థం అవటం లేదు. అంతవరకు కనిపించని రాధ వైద్యుడిలో నుండి బయటికి వస్తుంది అప్పుడే. అంటే రాధ చనిపోయిన తర్వాత నుండి వైద్యుడిలోకి ప్రవేశించి వాడితో ఇవన్నీ చేయించిందన్నమాట. హరిశ్చంద్ర వేదిక గురించి అందరికీ తెలిసింది నిజం కాదన్నమాట. వైద్యుడి కోరిక ఇంతమంది చావు కారణం అన్నమాట. అదంతా సరే, నాకెందుకు చూపిస్తుంది ఇదంతా అనుకోగానే వైద్యుడి ఇంటి వెనక నుండి ఒక్కసారిగా రంగయ్య మా ఇంటి వెనక దారిలో చీకట్లో భయంతో కళ్ళు మూసుకున్న చోటికి వచ్చాను. రాధని చూస్తున్నాను. తన ముఖంలో సంతోషం ఉన్నా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. నాకే తెలియకుండా నా కళ్ళు కన్నీరు కారుస్తున్నాయి. నీకు కావాల్సిందంతా తెలిసింది కదా, ఇక సంతోషంగా ఉండు బావా అని చెప్పి తను మాయమైపోయింది. నా వెనుక ఎవరో పిలుస్తున్న శబ్దం వచ్చి వెనక్కి తిరిగాను. ఎదురుగా ఓ కారు ఆగింది. అందులో నుండి ఓ అమ్మాయి దిగి గట్టిగా అరుస్తూ నా వైపే వస్తుంది. ఏమోయ్, పిచ్చి పట్టిందా? ఈ టైంలో రోడ్డు కడ్డంగా నిల్చున్నావు. ఎంత హార్న్ కొట్టినా కదలట్లేదు. చెవుడా ఏంటి? పక్కకి జరుగు, నేను వెళ్ళాలి. ఆ కారు లైట్ల వెలుతురులో తన మొహం సరిగ్గా కనిపించలేదు. దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళార్పకుండా తననే చూస్తున్నాను. తను నన్ను పట్టుకొని కదిలించిన తర్వాత ఈ లోకంలోకి వచ్చాను. తన అచ్చం రాధలా ఉంది. ఓయ్, పలకట్లేదు, జరగట్లేదు. ఈ అనురాధ కారికే అడ్డంగా నించున్నావు. ఇంత దారుణంగా ఉన్నావు. ఎవరయ్యా నువ్వు? నేనా? గోవిందరాజండి.